శ్రీం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః. మూల ప్రకృతి శక్తి అయినటువంటి శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క నిత్య నివాస స్థానమైనటువంటి మణిద్వీపము సకల భువనాలను పరిపాలన చేసేటువంటి భువనేశ్వరి యొక్క సంకల్పంతో నిర్మించబడింది. ఇది దేవతలకు నిత్య కైవల్య సాధన చేసేటువంటి మహర్షులకు నివాస స్థలమై ఉన్నది. ఈ మణిద్వీపంలో కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదాలు, ఉపనిషత్తులు, సకల దివ్య యోగ శక్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ మణిద్వీపంలో దివ్య ఫలాలు, దివ్యాస్త్రాలు, దివ్య పురుషులు, ధీర మాతలు అందరూ కూడా ఉన్నారు. ఈ మణిద్వీపంలో శ్రీచక్రేశ్వరి అయినటువంటి ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారు నివసిస్తూ ఉన్నారు. ఇది శక్తిపీఠాలకే శక్తిపీఠము. ఈ మణిద్వీపం గురించి విన్నటువంటి వారికి సకల శుభాలు జరుగుతాయని వేదవ్యాస మహర్షి వివరిస్తూ ఉన్నారు. ఆ మణిద్వీప వర్ణనను ఇప్పుడు మనం విందాము. వేదవ్యాస మహర్షి వారు జనమేజయ మహారాజుకి వివరిస్తున్నారు. రాజా, బ్రహ్మలోకానికి పైభాగంలో ఒక దివ్యలోకము కలదు. అదే మణిద్వీపము. అక్కడ భగవతి జగదంబ విరాజమానయ్యి ఉంటుంది. సకల లోకములందునూ శ్రేష్టమైనది కనుక దీనికి సర్వలోకము అనేటువంటి పేరు వచ్చింది. ముల్లోకముల్లోనూ ఎక్కడా కూడా దీనికి సమానమైనటువంటి సుందర ధామమేదీ లేదు. జగత్తుకి ఇది గొడుగు లాంటిది. ప్రాపంచిక తాపములు ఇక్కడ తమ ప్రభావమును చూపలేవు. రాజా, బ్రహ్మాండములన్నీ కూడా దీని గొడుగు నీడలోనే మనుగడను సాగిస్తూ ఉంటాయి. ఈ మణిద్వీపానికి 4 వైపులా అనేక యోజనముల పొడవును, విస్తారమును గల అమృత సముద్రము అలరారుచూ ఉన్నది. పవనుడి తాకిడితో లేచేటువంటి 100 కొలది తరంగాలు దీని శోభను ఇనుమడింపజేస్తూ ఉన్నాయి. ఇది రత్నములతో కూడిన ఇసుకతో, చేపలతో, శంఖములతో నిండి ఉంటుంది. అలలు ఒకదానినొకటి తాకుట వలన పెద్ద పెద్ద తరంగాలు 4 వైపులా శీతల జల కణాలను వెదజల్లుతూ ఉంటాయి. అనేక విధములైనటువంటి పతాకాలతో సంపన్నమై ఇటు అటు తిరిగడి నౌకలు ఆ సుధాసాగరము యొక్క సౌందర్యాన్ని పెంపొందిస్తూ ఉంటాయి. ఈ సుధాసాగరమునకు 4 తీరములందు రత్నమయములైనటువంటి వృక్షములు శోభిల్లుతూ ఉన్నాయి. ఈ సముద్రానికి అవతల వైపు లోహ ధాతువుతో నిర్మించినటువంటి ఆకాశాన్ని అందుకునేంత ప్రాకారము కలదు. అది 7 యోజనముల విస్తారమును కలిగి ఉన్నది. ఈ మహాప్రాకారమునందు అనేక విధములైనటువంటి ఆయుధములను ధరించి యుద్ధానికి సంబంధించిన వివిధ విద్యలందు పారంగతులైనటువంటి అనేక రక్షకులు ఉంటారు. ఇక్కడ సర్వత్రా ఆనందమే రాజ్యమేలుతూ ఉంటుంది. ఈ ప్రహరీ గోడకు 4 ద్వారములున్నాయి. రాజా, ఈ ప్రహరీ లోపల దేవీ భక్తులకు అనేక గణములు నివసిస్తూ ఉన్నారు. భగవతి జగదంబను దర్శించుకోవడానికి వచ్చేటువంటి దేవతల సౌకర్యార్థము ఇక్కడ అనేక నివాస స్థానములు కలవు. వారి వాహనములు, విమానములు ఇక్కడ ఉంటాయి. 100 కొలది విమానముల యొక్క ధ్వనులతో ఇచటి మూల మూల మారుమ్రోగుతూ ఉంటుంది. ఇక్కడ అన్ని చోట్ల మధుర జలములతో నిండినటువంటి సరోవరములు ఎక్కువగా ఉన్నాయి. రాజా, రత్నమయ వృక్షములతో సుశోభితమైనటువంటి అనేక విధాలైన సుందర ఉపవనములు దీని శోభను వృద్ధి చేస్తూ ఉన్నాయి. ఈ లోహ ప్రాకారమునకు ముందు కాంస్య నిర్మితమైనటువంటి ప్రహరీ కలదు. ఈ ప్రహరీ చాలా పెద్దది. దీని శిఖరము ఆకాశాన్ని అందుకుంటూ ఉంటుంది. ఇంతకు మునుపు ప్రాకారము కంటే ఇది 100 రెట్లు అధిక తేజస్సు కలిగినదిగా కనిపిస్తూ ఉంటుంది. గోపురములతో, ద్వారములతో సుశోభితమైనటువంటి ఈ ప్రాకారము అనేక వృక్షములతో కూడి ఉంటుంది. ఇందులో జాతి వృక్షములన్నిటినీ కూడా పొందవచ్చు. ఈ వృక్షములు సదా పుష్పములతో, ఫలములతో నిండి ఉంటాయి. నూతన పల్లవములతో నిండి శ్రేష్టమైన పరిమళముల గుబాళింపుతో ఆ అంగములన్నీ కూడా నిండి ఉంటాయి. రాజా, అనేక జాతి వృక్షములు గల వనములు ఇందు ఎక్కువ కలవు.
వందల కొలది వనములు, ఉపవనములు, బావులతో కూడి శోభిల్లుతూ ఉంటుంది. కలరవములు చేసేటువంటి కోకిలలు, ఝంకార నాదములు చేసేటువంటి భ్రమరములు, స్వచ్ఛమైన నీడని ఇచ్చేటువంటి ఈ వృక్షముల నుండి రసము చిందించుచుండును. అనేక ఋతువులలో పెరిగేటువంటి వృక్షాల మీద రకరకాలైనటువంటి పక్షులు నివసిస్తూ ఉంటాయి. వివిధ రసాలను ప్రవహింపజేసేటువంటి నదుల కారణముగా ఆ వృక్షాలు అపార శోభను పొంది ఉంటాయి. పావురములు, చిలుకలు, హంసలు మొదలగు పక్షుల రెక్కల నుండి వీచినటువంటి గాలి ద్వారా అక్కడి వృక్షములు సదా కదులుచూ ఉంటాయి. కాంస్య ప్రాకారము తరువాత రాగి ప్రాకారము కలదు. ఈ ప్రాకారము యొక్క ఆకారము 4 కోణములు కలిగి 100 యోజనముల ఎత్తు ఉంటుంది. ఈ 2 ప్రాకారముల మధ్య సుందరమైన వాటిక కలదు. రాజా, ఈ వృక్షముల పుష్పములు బంగారంలా మెరుస్తూ ఉంటాయి. వాటి ఆకుల నుండి కూడా బంగారము వంటి వికాసము విరజిమ్ముతూ ఉంటుంది. బీజములు, ఫలములు రత్న సమానములై ఉంటాయి. అక్కడ సుగంధము 4 వైపులా 10 యోజనముల వరకు వ్యాపిస్తుంది. రాజా, వసంత ఋతువు ద్వారా ఆ వనము సదా సురక్షితమై ఉంటుంది. అక్కడ పుష్పముల యొక్క గొడుగుతో సుశోభితమైన వసంతుడు పుష్పనిర్మిత సింహాసనము మీద విరాజమానుడై ఉంటాడు. అతడికి మధుశ్రీ, మాధవశ్రీ అనేటువంటి పేర్లతో ప్రసిద్ధులైన 2 భార్యలు కలరు. కామదేవునితో సమానమైన సుందర వదనములు గల ఆ దేవీమణులు పుష్పగుచ్ఛముల బంతితో ఆడుకుంటూ ఉంటారు. అత్యంత దివ్యమైన ఆ వాటిక 4 వైపులా మకరందధార ప్రవహిస్తూ ఉంటుంది. పుష్ప పరిమళముతో వీచేటువంటి ఆ వాయువు 10 యోజనములు సుగంధితము చేస్తుంది. గానలోలురైన గంధర్వులు తమ పత్నులతో అక్కడ విరాజమానులై ఉంటారు. అనుపమ శోభాయమానలైన ఆ దివ్య వనములు మత్తిల్లిన కోకిలల కలకలారావములతో నినదించుచుండును. దాని తరువాత తామ్ర ప్రాకారమునకు ముందు గాజుతో చేసిన ప్రహరి ప్రసిద్ధమైనది. దీని ఎత్తు 7 యోజనములుగా చెప్పబడినది. ఈ 2 ప్రాకారముల మధ్య సంతానమను పేరుగల వృక్షవాటిక కలదు. అక్కడ పుష్పముల సుగంధము 10 యోజనముల వరకు 4 దిక్కులను పరిమళింపచేస్తూ ఉంటుంది. నిరంతరము వికసించు పుష్పాలు పసిడి కాంతితో శోభిల్లుతూ ఉంటాయి. అమృత సమానమైన మధుర రసములతో నిండిన తీయటి పళ్ళు అక్కడ విస్తృతంగా లభిస్తాయి. రాజా, ఆ వాటికకు స్వామి గ్రీష్మ ఋతువు. ఇతనికి శుకశ్రీ, శుచిశ్రీ అనేటువంటి 2 భార్యలు కలరు. బాధాతప్తులైన ప్రాణులు ఇక్కడ వృక్షముల నీడయందు సేద తీరుతూ ఉంటాయి. ఆ ప్రదేశము యొక్క మూల మూలలందు అనేక మంది సిద్ధులు, దేవతలు నిండి ఉంటారు. రాజా, ఈ గాజు ప్రాకారమునకు ముందు ఒక సుందరమైన ఇత్తడి ప్రాకారము కలదు. దీని పొడవు 7 యోజనములు. ఈ 2 ప్రాకారముల మధ్య భాగమునందు మలయగిరి వృక్షవాటిక కలదు. మేఘముల మీద స్వారీ చేసేటువంటి వర్ష ఋతువు దీనిని వ్యవస్థీకరిస్తుంది. దీని నేత్రములు పింగళవర్ణములు. ఇది మేఘరూప కవచమును ధరించి ఉంటుంది. విద్యుల్లతలు తళతళ మెరుస్తూ ఉంటాయి. వర్షరాజు ఇంద్రధనస్సును చేబూని మేఘరూపమును గర్జిస్తూ ఉంటాడు. తన గణములతో కూడి 1000 కొలది జలధారలను వర్షించుట ఇతని స్వాభావిక గుణము. నభశ్రీ, నభస్యశ్రీ, స్వరస్య, రస్యమాలిని, అంబాదుల, నిరత్ని, అభ్రమంతి, మేఘజంతిక, వర్షజంతి, చుపుణీక, వారిధార, సమ్మత అనేటువంటి పేర్లతో ప్రసిద్ధులైన ఈ 12 శక్తులు వర్ష ఋతువు యొక్క పత్నులుగా చెప్పబడతారు. వీరు సదా మదవిహ్వలులై ఉంటారు. కొత్త చివురుటాకులు, లతలతో కూడి ఇక్కడి వృక్షాలు శోభిస్తూ ఉంటాయి. పచ్చని గడ్డి నిరంతరము అక్కడ లభిస్తుంది. అక్కడ పృథివీ అంతా వీటితో పరివేష్టితమై ఉంటుంది. నదీనదములు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. దేవతలు, సిద్ధులు దేవీ యజ్ఞాలకు సంబంధించిన కార్యాల్లో నిరతులై ఉంటారు. దేవి కొరకు వాపీకూప తటాకములు నిర్మింపజేసి సమర్పించు పుణ్యాత్ములు ఇక్కడ నివసిస్తూ ఉంటారు.
ఇత్తడి ప్రాకారమునకు ముందు భాగమున 7 యోజనముల పొడవు కలిగి పంచలోహములతో నిర్మించిన ప్రాకారము కలదు. దీని మధ్య మందారమను పేరుగల దివ్యమైన వృక్షవాటిక కలదు. రకరకాలైనటువంటి పుష్పములతో లతలతో వ్యాపించి ఉన్న ఈ ఉపవనము వివిధ పల్లవములతో అనుపమ శోభలొలుకుచుండును. దీనికి అధిష్టాత పవిత్రాత్మయైనటువంటి శరదృతువు అని చెప్తారు. ఇతనికి ఇషులక్ష్మి, ఊర్జలక్ష్మి అనే పేర్లు గల సుప్రసిద్ధులైన 2 దేవీమణులు గలరు. తమ పత్నులతో అనుచరులతో అనేక సిద్ధపురుషులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ లోహముతో చెయ్యబడిన 6 ప్రాకారముల ఎదుట 7వది రజత ప్రాకారము కలదు. దీని పొడవు కూడా 7 యోజనములు. విశాలమైన శిఖరము ఈ ప్రాకారము శోభను పెంపొందిస్తూ ఉంటుంది. దీని మధ్య భాగమునందు పుష్పములతో దళములతో సంపన్నమైన సుందరమైన పారిజాత ఉపవనము కలదు. 4 వైపులా 10 యోజనముల వరకు సుగంధమును వ్యాపింపజేసేటువంటి ఈ పుష్పములు దేవీయజ్ఞమునందు సతతము ఉపయోగింపబడి సమస్త గణములను పరమ ప్రసన్నము చేస్తుంది. మహోజ్వలమైన హేమంత ఋతువు ఈ ప్రాకారమునకు యజమాని. ఇతడు చేతిలో ఆయుధమును ధరించి ఉండును. గణములు ఎల్లవేళలా ఇతని వెంట ఉండును. అనురాగబద్ధులైన వారిని రంజింపజేయుట ఇతని స్వాభావిక గుణము. ఈ హేమంత ఋతువునకు సహస్ర, సహస్యశ్రీ అనే పేర్లతో ప్రసిద్ధులైన 2 శక్తులు కలవు. భగవతి యొక్క కృచ్ఛ మొదలగు వ్రతాలను ఉపాసించేటువంటి సిద్ధపురుషులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ రజత ప్రాకారము తరువాత సువర్ణ నిర్మితమైన 8వది సౌవర్ణశాల అని పిలువబడుతుంది. దీని పొడవు 7 యోజనములు. దీని మధ్యలో సుందరమైన కదంబ వాటిక కలదు. ఇది పుష్ప పల్లవములతో సుశోభితమై ఉంటుంది. శిశిర ఋతువు యొక్క అభిమాని దేవత ఇక్కడ కార్యములను నిర్వహిస్తూ ఉంటాడు. అతనికి తపశ్రీ, తపస్యశ్రీ అనే పేర్లతో ప్రతిష్ఠితులైనటువంటి 2 భార్యలు కలరు. వీరు శిశిర ఋతువు యొక్క ఆకారమును ధరించి ఉంటారు. వీరు మిగుల ప్రసన్నులై ఇక్కడ నివసిస్తూ ఉంటారు. దేవిని ప్రసన్నం చేసేందుకు గోదాన భూదానములు చేస్తూ మహాసిద్ధ పురుషులు ఇక్కడ నివాస స్థానమై ఉంటారు. రత్నములతో ఆ ప్రాకారము నిర్మింపబడి ఉన్నది. అదే రత్నములతో అక్కడ వృక్షములు, నేల, పక్షులు, నీరు, మంటపములు, స్తంభములు, సరోవరములు, కమలములు తయారు చేయబడినవి. ఇవే కాక ఆ ప్రాకారము లోపలున్నటువంటి వస్తువులన్నీ కూడా పుష్పరాగమణులతో నిర్మించబడినవి. ఈ బంగారు ప్రాకారానికి ముందు కుంకుమతో సమానమైన అరుణ కాంతులతో విలసిల్లుతూ ఉండేటువంటి పుష్పరాగమణులతో నిర్మించిన ప్రాకారము కలదు. ఇది కూడా 7 యోజనముల పొడవు కలిగి ఉన్నది. ఇక్కడ భూమి, వనములు, ఉపవనములు అన్నీ పుష్పరాగమయములే. అక్కడ వృక్షములు, ఇసుక తిన్నెలు పుష్పరాగ రత్నమయములుగా భాసిల్లుతూ ఉంటాయి. రాజా, రత్న నిర్మిత ప్రాకారమును గురించిన సాధారణ పరిచయం ఇది. ప్రభు, ఈ ప్రాకారములు ఒకదానిని మించినదొకటి, ఒకదాని తరువాత ఇంకొకటి 1,00,000 రెట్లు అధిక తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. ప్రతి బ్రహ్మాండంలో నివసించేటువంటి ఇంద్రాది దిక్పాలకులు తమ సమాజాన్ని ఏర్పరచుకొని చేతులలో ఉత్తమమైన ఆయుధాలను ధరించి ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ మణిద్వీపానికి తూర్పు దిక్కులో ఉన్నత శిఖరములు గల అమరావతి నగరము ఉన్నది. రకరకాలైనటువంటి ఉపవనాలు ఈ నగర శోభను ఇనుమడింపజేస్తూ ఉన్నాయి. ఇది ఇంద్రుని పట్టణము. స్వర్గ సౌందర్యం కంటే అధికముగా ఈ నగరము శోభిల్లుతూ ఉంటుంది. ఇక్కడ 1000 ఇంద్రుల తేజస్సు గల మహేంద్రుడు దేవసేనలతో కూడి వెలుగుతూ ఉంటాడు. 100 యజ్ఞములు చేసిన ప్రతాపవంతుడగు ఇంద్రుడు అక్కడ ఐరావతారూఢుడై వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని దేదీప్యమానుడై ఉంటాడు. శచీదేవి దేవాంగనలతో విహారములు సలుపుతూ ఉంటుంది. రాజా, మణిద్వీపము యొక్క ఆగ్నేయ దిశయందు అగ్నితో సమానముగా ప్రకాశించేటువంటి వన్నిపురము కలదు. ఇక్కడ స్వాహ, స్వధ ఈ 2 శక్తులతో అగ్నిదేవుడు అక్కడ విరాజమానుడై ఉంటాడు.
తన వాహనములతో ఆభూషణములతో సుశోభితుడై తన గణములతో కూడి ఇక్కడ నివసిస్తూ ఉంటాడు. ఇక మణిద్వీపానికి దక్షిణ దిక్కులో యమరాజపురము కలదు. రాజా యమరాజు చిత్రగుప్తాది మంత్రులతో తన అనుచరులతో ఇక్కడ పరివేష్టించి ఉంటాడు. చేతిలో విశాలమైనటువంటి దండాన్ని ధరించి స్వామి వీపునందు గొప్ప అమ్ముల పొదిని కట్టుకొని విరాజిల్లుతూ ఉంటాడు. సూర్యనందనుడు మహానుభావుడగు యమరాజు తన సహధర్మచారిణులతో ఇక్కడ సుశోభితుడై ఉంటాడు. ఆ తరువాత నిరుడుతిలో రాక్షస నగరము కలదు. ఈ పురము మణిద్వీపానికి నైరుతి కోణమునందుండును. ఖడ్గాన్ని ధరించి నిరుడుతి తన శక్తితో రాక్షసులచే పరివేష్టితుడై ఇక్కడ విలసిల్లుతూ ఉంటాడు. పశ్చిమ దిక్కున పాశాన్ని ధరించి ప్రతాపవంతుడైనటువంటి వరుణుడు విరాజిల్లుతూ ఉంటాడు. మహామత్స్యము ఇతనికి వాహనముగా ఉపయోగపడుతుంది. మధువుతో కూడిన మధుపానమునర్చుట వలన విహ్వలుడై తన శక్తులతో గణములతో ఇతడు విరాజిల్లుతూ ఉంటాడు. ఆ లోకమునందు తన సహధర్మచారిణియగు వరుణానితో కలిసి వరుణదేవుడుచుట నివసిస్తూ ఉంటాడు. మణిద్వీపానికి వాయవ్య దిశయందు వాయులోకము కలదు. ఇక్కడ వాయుదేవుడు ప్రకాశమానుడై ఉంటాడు. ప్రాణాయామము చేయుటలో మిక్కిలి నేర్పరులైనటువంటి సిద్ధయోగులతో ఇతడు పరివృతుడై ఉంటాడు. ఈ వాయుదేవుడు ధ్వజమును చేబూని శోభిల్లుతూ ఉంటాడు. విశాల నేత్రములు గల ఇతడు మృగవాహనుడు. ఇతని శక్తి ఇతనితో పాటే ఉంటుంది. మరుద్గణ పరివృతుడై ఉంటాడు. రాజా మణిద్వీపానికి ఉత్తర దిశ యందు యక్షుల మహాలోకము కలదు. ఇక్కడ యక్షులకు స్వామి అయినటువంటి కుబేరుడు తన బుద్ధి వృద్ధి మొదలగు శక్తులతో నవనిధులతో కూడి విరాజమానుడై ఉంటాడు. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమానుడు, మణికంధరుడు, మణిభూషణుడు, మణిమాలి, మణిధనుర్ధరుడు మొదలుగా గల నామములతో ప్రసిద్ధులైనటువంటి యక్షసేనలను వెంటపెట్టుకొని మహానుభావుడైనటువంటి కుబేరుడు ఇక్కడ విరాజిల్లుతూ ఉంటాడు. మణిద్వీపానికి ఈశాన కోణమునందు మహారుద్రలోకము కలదు అని చెప్పబడింది. అమూల్య రత్నములతో చిత్రితమైన ఈ లోకమునందు ప్రముఖ దైవము రుద్రుడు నివసిస్తూ ఉంటాడు. క్రోధప్రపూర్ణమైన ఇతని విగ్రహము మండుతున్నటువంటి నేత్రాలతో సంపన్నమై ఉండును. ఈ స్వామి వీపునందు గొప్ప అమ్ముల పొదిని కట్టుకొని ఉంటాడు. బిగువు గల ధనస్సు ఇతని వామహస్తమున శోభిల్లుతూ ఉంటుంది. తన వంటి అసంఖ్యాకులైన రుద్రులు త్రిశూలములను చేబూని శ్రేష్ఠ ధనువులతో ఈ స్వామికి సహాయపడుతూ ఉంటారు. ఇలా సహకారమునందించేటువంటి రుద్రుల ముఖము మిగుల భయంకరముగా వికృతముగా ఉంటుంది. వారి నోటి నుండి అగ్ని వెలువడుతూ ఉంటుంది. ఎంతోమంది 10 తలలు గలవారు, ఎంతోమంది 100 చేతులు గలవారు, మరి ఎంతోమంది 1000 చేతులతో సంపన్నులై ఇక్కడ ఉంటారు. ఎంతోమంది భయంకరాకారములను ధరించిన రుద్రులు 10 కాళ్ళు, 10 మెడలు, 3 నేత్రాలతో శోభిల్లుతూ ఉంటారు. అంతరిక్షలోకమునందు మరియు భూలోకమునందు సంచరించు రుద్రులు ప్రసిద్ధులు. ఇది రుద్రాధ్యాయమునందు వర్ణించబడింది. భగవంతుడగు శంకరుడు ఈ లోకమునందు సకల రుద్రులతో పరివేష్టితుడై విరాజిల్లుతూ ఉంటాడు. కోట్ల కొలది రుద్రాణులు, భద్రకాళి మొదలుగా గల మాతృకా గణములు ఈ స్వామి వెంట ఉంటారు. ఈ స్వామి వివిధ శక్తులతో కూడి డామరి మొదలగు గణములతో చుట్టుకొనబడి ఉంటాడు. రాజా వీరభద్రాదుల వెంట ఇతడచట విచిత్ర శోభలొలుకుచుంటాడు. ఇతని గళమునందు కపాలమాల, చేతిలో సర్ప విలయము, భుజమునందు సర్పమయమైనటువంటి యజ్ఞోపవీతము, శరీరమునందు పులి చర్మము, గజ చర్మమును ఉత్తరీయముగా ధరించి ఆ స్వామి శోభిల్లుతూ ఉంటాడు. తన సర్వాంగములందు చితాభస్మము పూసుకొని ఉంటాడు. ప్రమథాది గణములు ఆ ప్రభువుతో ఎన్నటికీ వేరుకాక అంటిపెట్టుకొని ఉంటారు. ఆయన డమరుక ధ్వని చేత దిక్కులన్నీ కూడా చెవుడు పట్టినట్లయిపోతాయి. ఆ స్వామి అట్టహాసము, స్పష్టమైన శబ్దములు ఆకాశమునందు భయమును వ్యాపింపచేస్తాయి. భూతములకు నివాసస్థానమైన ఆ ప్రదేశమునందు మహారుద్రుడు
భూత సమూహములతో సదా పరివేష్టితుడై ఉంటాడు. ఈశాన్య దిశకు ప్రభువైన కారణమున ఆ స్వామి ఈశానుడను పేరుతో కూడా ప్రసిద్ధుడు. రాజా, ఈ పుష్పరాగ నిర్మిత ప్రాకారము ముందు కుంకుమతో సమానమైన అరుణ కాంతులను వెదజల్లేటువంటి పద్మరాగమణులతో ఒక ప్రహరీ నిర్మింపబడింది. దీనికి మధ్య భాగము కూడా అదే వర్ణముతో శోభిల్లుతూ ఉన్నది. ఈ ప్రాకారము 10 యోజనముల పొడవు గలది. అనేక గోపురములు ద్వారములతో సుశోభితమై ఉన్నది. రాజా, ఇక్కడ ఉన్నటువంటి వందల కొలది మండపములు పద్మరాగమణులతో స్తంభములతో కూడి ఉన్నవి. దీనికి మధ్య భూమియందు అనేక ఆయుధములను ధరించి రత్నభూషణములతో అలంకరించబడి వీరవేషధారులైనటువంటి 64 కళలు ఇచట నివసించుచూ ఉన్నాయి. ఈ కళలకు ఒక్కొక్క దానికి వేరువేరుగా ఒక్కొక్క లోకము కలదు. ఆ లోకములకు ఆయా కళలు అధీశ్వరములు. అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ పద్మరాగమణులచే చేయబడినవి. తమ తమ లోకములలో నివసించుచు తమ తమ వాహనములతో కూడి ఈ కళలు అత్యంత శోభాయమానములుగా ఉండును. జనమేజయ, నేను నీకు ఈ కళల నామములను తెలిపెదను వినుము. పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, అభిఖ్య, మాయా, సంజ్ఞ, వసుంధర, త్రిలోకధాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, హారుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, మాత, సంధ్య, పరమసాధ్వి, హంసి, మర్దిక, వజ్రిక, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖ, సప్తముఖ, సురాసుర విమర్దిని, లంబోష్ఠి, ఊర్ధ్వకేశి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగమథన, అనంగమేఖల, అనంగకుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య, సత్యవాదిని, బహురూప, శుచివ్రత, ఉదార, వాగీషి, ఇవి 64 కళలుగా చెప్పబడినవి. ఈ కళల యొక్క ముఖములన్నీయును మండుచున్నటువంటి జిహ్వలతో కూడి ఉంటాయి. ఇవి తమ నోళ్ల నుండి అగ్నిని కక్కుచూ ఉంటాయి. మేమందరము జలమును తాగివేస్తాము. మా ఎదుట నిలిచేటువంటి శక్తి అగ్నికి లేదు. మేము వాయువును ఆపివేయుటయందు తత్పరులమై ఉన్నాము. ఇప్పుడిప్పుడే సకల జగత్తు మాకు ఆహారమగును. ఈ విధముగా శబ్దములను ఉచ్చరించు ఆ కళలు క్రోధావేశపూరితములై సదా కనులు ఎర్రబారి ఉంటాయి. ఆ కళలన్నిటి చేతులలో ధనుర్బాణములు శోభిల్లుతూ ఉంటాయి. వారు యుద్ధము చేయవలనను అభిలాషను ఎల్లవేళలా కలిగి ఉంటారు. వారు దంతాలను కొరికితే చాలు అక్కడ ఉన్నటువంటి దిక్కులకు చెవుడు పట్టేస్తుంది. ఒక్కొక్క కళ దగ్గర 100 అక్షౌహిణీ సైన్యాలు ఉన్నాయి. చేతులలో సదా ధనుర్బాణములను ధరించిన ఆ సైనికులు పింగళ వర్ణమును కలిగి పైకి లేచిన కేశములతో విరాజిల్లుతూ ఉంటారు. లక్షల కొలది బ్రహ్మాండములను కూడా సంహరించేటువంటి సామర్థ్యం ఒక్కొక్క శక్తి యందు ఉంటుంది. రాజేంద్ర, అటువంటి శక్తులు 100 అక్షౌహిణీ సైన్యములు ప్రతి కళ వెంట ఉంటాయి. ఈ జగత్తున వారేం చేయలేరు అని చెప్పుట నా శక్తికి మించినటువంటిది. ఈ పద్మరాగ నిర్మిత ప్రాకారము లోపల ఎల్లవేళలా యుద్ధ సామాగ్రి అంతా కూడా సన్నద్ధముగా ఉంటుంది. ఇక్కడ రథములు, ఏనుగులు, గుర్రాలు, శస్త్రాలు, గణములను లెక్కింపవశము కాదు. రాజా, ఈ పద్మరాగమయ ప్రాకారమునకు ముందు గోమేధ రత్నములతో నిర్మించబడి 10 యోజనములు గల ఒక మహాప్రాకారము గలదు. దీని కాంతి జపాకుసుమము వలె భాసిల్లుతూ ఉంటుంది. దీని మధ్య భాగము కూడా అట్టి వర్ణముతోనే సుశోభితమై ఉంటుంది. గోమేధ ప్రాకారం లాంటి వర్ణన లాంటివే అక్కడ భవనాలు కూడా ఉన్నాయి. పక్షులు, శ్రేష్టములైనటువంటి స్తంభాలు, వృక్షములు, దిగుడు బావులు, సరోవరములు ఇవన్నీ కూడా
గోమేద మణులతోనే నిర్మించబడినాయి. అన్నిటి ఆకారములు కుంకుమతో సమానమైన ఎరుపును కలిగి ఉంటాయి. ఈ ప్రాకారమునకు మధ్య భాగమునందు 32 ప్రసిద్ధమైన మహాశక్తులు నివసిస్తూ ఉంటారు. ఈ దేవీమణుల హస్తములందు నానా విధములైనటువంటి అస్త్రశస్త్రాలు శోభిల్లుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా గోమేద మణులతో అలంకరింపబడినవి. ఒక్కొక్క లోకమునందు నివసించేటువంటి ఈ దేవీమణులు నలుమూలలా చుట్టి ఉంటారు. రాజా, ఈ గోమేద నిర్మిత ప్రాకారమునందు పిశాచముల వంటి భయంకర ముఖములు గల శక్తులు అలంకరింపబడి యుద్ధ సన్నద్ధులై ఉంటారు. తన లోకమునందు నివసించేటువంటి పురుషుల ద్వారా చక్రాలను చేతపట్టుకొని ఆ శక్తులు నిత్యము పూజలను పొందుతూ ఉంటారు. క్రోధముతో ఎరుపెక్కినటువంటి కనులు గల ఈ దేవీమణులు వీనిని వధింపుము, ఛేదింపుము, భస్మమనరింపుము, జీర్ణము చేసుకొనుము ఇట్టి శబ్దములను నిరంతరము తమ నోటితో పలుకుతూ ఉంటారు. వారి హృదయమునందు యుద్ధలాలస విపరీతముగా ఉంటుంది. ఒక్కొక్క మహాశక్తి వెంట 10 అక్షౌహిణుల సేన ఉంటుంది. వారి అందలి ఒకే ఒక శక్తి 1,00,000 బ్రహ్మాండములను సంహరించగలదు. అట్టి విభూతులతో కూడినటువంటి శక్తుల మహాసైన్యమును వర్ణించటము అలవికానటువంటిది. వారి రథములను, గణములను, వాహనములను లెక్కించుట అసంభవము. భగవతి జగదంబ యొక్క యుద్ధ సంబంధమైన సకల సామాగ్రి అక్కడ విద్యమానమై ఉంటుంది. వీరు భగవతి అంతరంగ సైన్యము. ఇప్పుడు పాపమును నశింపజేయు వారి నామములను వర్ణించదను, శ్రద్ధగా విను. వారి పేర్లు విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, ఆనంద, పోషిణి, రుద్రిద, కాలరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేందుఖండ, శిఖండిని, నిశుంభ, శుంభమథిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్థ శరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని, ఈ విధంగా 32 శక్తులు ప్రసిద్ధములు. ఈ దేవీమణులు కుపితులైనచో బ్రహ్మాండమంతయు వెంటనే నశిస్తుంది. ఎక్కడా కూడా ఏ సమయంలో కూడా వీరికి పరాజయమనేటువంటిదే లేదు. ఈ గోమేద ప్రాకారము ముందు వజ్ర నిర్మితమైనటువంటి 10 యోజనముల ఉన్నతమైన ప్రాకారము కలదు. దీంట్లో అనేక గోపురములు, ద్వారములు నిర్మించబడినవి. ద్వారములు గొలుసులతో బంధింపబడి ఉంటాయి. నవీన వృక్షాలు దీనిని ప్రకాశితము చేస్తూ ఉంటాయి. ఈ ప్రాకారము యొక్క మధ్య భాగములో భూమి అంతా కూడా వజ్రమయముగా చెప్పబడినది. పెద్ద పెద్ద భవనాలు, వీధులు, 4 త్రోవలు కలిసేటువంటి కూడలులు, రాజమార్గములు, వృక్షములు, లతలు, శారంగము మొదలగు పక్షులు ఇవన్నీ కూడా వజ్రముల వలె ప్రకాశిస్తూ ఉంటాయి. అనేక బావులు, దిగుడు బావులు, జలాశయములు ఇక్కడ ఉంటాయి. భగవతి భువనేశ్వరి యొక్క పరిచారికలిచట ఉంటారు. ఒక్కొక్క పరిచారికను సేవిస్తూ మదోన్మత్తలై నానావిధ సామాగ్రితో లక్షల కొలది దాసీజనమిక్కడ నివసిస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి ఆభూషణములను ధరించిన అనేక దాసీజనములు చిత్రములను రూపొందించుట, పాదముల నొత్తుట, ఆభూషణములను అలంకరించుట వంటి అనేక కార్యములలో సంలగ్నలై ఉంటారు. పుష్పాభరణములను తయారు చేసేటువంటి వారు, పుష్పాలంకరణయందు నేర్పరులైనటువంటి వారు, నానా విధములైన విలాస వైభవములందు చతురులు, ఈ విధముగా అనేక మంది దాసీజనములు ఇక్కడ విరాజిల్లుతూ ఉంటారు. యవ్వనవతులైన ఈ దేవీమణులందరూ అందమైన వస్త్రములను ధరించి ఉంటారు. వీరు దేవి యొక్క కొద్దిపాటి కృపను పొందే 3 లోకములను గడ్డిపోచలాగా భావిస్తూ ఉంటారు. రాజేంద్ర, ఈ శక్తులందరూ దేవి యొక్క దూతికలుగా చెప్పబడుతూ ఉంటారు. వీరి పేర్లను చెప్పెదను వినుము. అనంగరూప, అనంగమదన, సుందరి, మదనాతుర, భువనవేద, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల. వీరి అంగములు మెరుపు తీగల వలె ప్రకాశిస్తూ ఉంటాయి. వీరి కటిప్రదేశములు అనేక ఆభరణములతో కూడి కింకిణీ నినాదములతో ఒప్పారుచుండును. వీరి చరణములందు నినదించు నూపురములు
సుశోభితములై ఉంటాయి. విద్యుల్లతల వలె ప్రకాశించు ఈ దూతికలందరూ వేగముగా లోపలికి బయటికి వెళ్ళు సమయమున అత్యంత శోభాయమానలై ఉంటారు. బెత్తాలను చేతిలో పెట్టుకొని సర్వత్రా తిరుగుతూ ఉండేటువంటి వీరు సకల కార్యములందు పరమ నిపుణులు. వీరు లోపల బయట 8 దిక్కులందు రకరకాలైన వాహనములను అధిరోహించుచూ ఉంటారు. ఈ దూతికలు నివసించుటకు సుందరమైన భవనములు నిర్మించబడినవి. ఈ వజ్ర ప్రాకారమునకు ముందు వైడూర్యములతో నిర్మించిన ప్రాకారము కలదు. గోపురములతో ద్వారములతో శోభిల్లు ఈ ప్రాకారము యొక్క ఎత్తు 10 యోజనములు. ఇక్కడ భూమి అంతయు వివిధములైన భవనములు, వీధులు, 4 మార్గములు కల కూడళ్ళు, రాజమార్గములు, వాపీకూప తటాకములు, నదీ తీరములు, ఇసుక తిన్నెలు ఇవన్నీ కూడా వైడూర్య మణులతో నిర్మించబడినవి. రాజేంద్ర, ఈ విధముగా 8 దిక్కులలో బ్రాహ్మీ మొదలగు దేవీమణుల సముదాయము కలదు. అక్కడ ఈ దేవీమణులు తమ గణములతో పరివృతులై విచిత్రమైన శోభలతో అలరారుచుంటారు. ప్రతి బ్రహ్మాండమునకు మాతృకల సమష్టి రూపముగా ఇది చెప్పబడును. బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ వీరు సప్తమాతృకల నామములతో ప్రసిద్ధులు. 8వ మాతృక మహాలక్ష్మి. ఈ విధముగా మాతృకల నామములు తెలుపబడినవి. జగత్కల్యాణమునరించు తమ సేనలతో పరివేష్టితలైన ఈ మాతృకల ఆకారములు బ్రహ్మ రుద్రాది దేవతలను పోలి ఉంటాయి. రాజా, ఇట్లు 4 మహాద్వారములయందు భగవతి మాహేశ్వరి యొక్క వాహనములు అలంకారములతో సిద్ధము చేయబడి ప్రతి క్షణము విరాజమానములై ఉంటాయి. అనేక చిహ్నములతో శోభిల్లు విమానములు కోట్ల కొలది సంఖ్యలో ఉండును. ఆ విమానముల నుండి స్వయంగా మహాధ్వని కలుగును. వాటి మీద అనేక వాద్య విశేషములు కూడా ఉంచబడి ఉండును. వైడూర్యమణి ప్రకాశమునకు ముందు ఇంద్రనీలమణులతో నిర్మింపబడి 10 యోజనముల ఎత్తుగల ఉత్తమ ప్రాకారము గలదు. ఆ ప్రాకారమునకు మధ్యనున్న భూమి, వీధులు, రాజమార్గములు, భవనములు, వాపీకూప తటాకములు, లోయలు కూడా ఇంద్రనీల మణులతోనే నిర్మింపబడినవి. అక్కడ అనేక యోజనముల విస్తారము గల కమలమొకటి ఉన్నది. 16 అంచులు గల 2వ సుదర్శన చక్రమా అనునట్లు ఆ కమలము పరమ ప్రకాశవంతముగా గోచరించుచున్నది. దానిమీద 16 శక్తులు విరాజమానలగుటకు వివిధ స్థలములను ఏర్పరచబడినది. ఆ స్థలములన్నీయూ కూడా సకల సామగ్రులతో సమృద్ధులతో సంపన్నమయ్యుండును. రాజేంద్ర, ఆ శక్తుల పేర్లను తెలిపెదను వినుము. కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీదుర్గా, ఉషా, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య ఈ 16 శక్తులు నీలమేఘవర్ణముతో సుశోభితలై ఉండును. వీరందరూ ఒకరిని పోలిన వారు ఇంకొకరై తమ కరకమలములందు డాలును ఖడ్గమును ధరించి ఉంటారు. వీరి మనస్సులో యుద్ధలాలస ఉంటుంది. జగత్తును శాసించు భగవతి శ్రీదేవికి వీరు సేనానాయికలు. వీరు ప్రతి బ్రహ్మాండమునందు ఉనికిని కలిగి ఉంటారు. ఈ శక్తులన్నిటికీ శ్రీదేవియే యజమాని. భగవతి జగదంబ యొక్క శక్తితో సంపన్నలైన కారణమున బ్రహ్మాండమును క్షోభింపచేయుటయందు వీరు మిక్కిలి సామర్థ్యులు. అనేక శక్తులను వెంటబెట్టుకొని వీరు వివిధ స్థానములందు విరాజమానలై ఉంటారు. సహస్రముఖములు గల శేషనాగుడు కూడా వీరి పరాక్రమమును వర్ణింపజాలరు. రాజా, ఈ ఇంద్రనీలమణి యొక్క మహాప్రాకారమునకు ముందు భాగమున ఒక విశాలమైన ముక్తాప్రాకారము గలదు. దీని ఎత్తు 10 యోజనములు. మునుపటి ప్రాకారములాగానే దీని మధ్యభూమి కూడా అలరారును. దీని మధ్య భాగమున ఒక అష్టదళ పద్మము కలదు. ముత్యములు, మణులతో కూడిన ఈ విశాల కమలము కేసరములతో కూడియుండును. ఈ కమలము యొక్క 8 దళములందు భగవతి భువనేశ్వరిని పోలిన ఆకారము గల దేవీమణులు ఆయుధములను చేబూని సదా విరాజమానలై ఉంటారు. జగత్తు యొక్క సమాచారమును తెలుపుటకు నియమింపబడిన ఈ దేవీమణులు భగవతికి 8 మంత్రులుగా చెప్పబడుదురు. జగదంబ యొక్క మనోభావము అవగతము చేసుకొనుటయందు
పరమ చతురులైన ఈ దేవీమణుల ఆకారములు భగవతితో సమానముగా ఉంటాయి. వీరు సమస్త కార్యములను నిర్వహించుటకు నేర్పరులై ఉంటారు. తమ స్వామిని యొక్క కార్యములను నెరవేర్చుటయందు వీరు సదా తత్పరులై ఉంటారు. భగవతి భువనేశ్వరి యొక్క అభిప్రాయములను గురించిన జ్ఞానము గల ఈ దేవీమణులు అత్యంత సౌందర్యవతులు, పరమ నిపుణులు. అనేక శక్తులు వీరి వెంట శోభాయమానములై ఉంటాయి. తమ జ్ఞానశక్తి ద్వారా తెలుసుకొని ప్రతి బ్రహ్మాండమునందున ఉన్న ప్రాణుల సమాచారమును తెలుపుట వీరి ప్రథమ కర్తవ్యము. రాజేంద్ర, నేను వీరి పేర్లను తెలుపెదను విను. అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీరు ఎర్రని రంగు కలిగి ఉంటారు. చేతులందు పాశ, అంకుశ, వరద, అభయముద్రలను ధరించి ఉంటారు. ప్రతి క్షణము విశ్వమునకు సంబంధించిన వార్తలను బోధించుట వీరి ప్రముఖ కార్యమై ఉంటుంది. ఈ ముక్తాప్రాకారమునకు ముందు మహామరకత మణులతో నిర్మింపబడినటువంటి ఒక రెండవ ప్రాకారము కలదు. 10 యోజనముల పొడవు గల ఈ ప్రాకారము అన్ని ప్రాకారముల కంటే శ్రేష్టమైనదిగా చెప్పబడును. దీని యందు నానా విధములైన సౌభాగ్యమయ పదార్థములు, భోగ సామగ్రులు విద్యమానములై ఉంటాయి. దీని మధ్యభూమి మరియు భువనములు కూడా మహామరకత మణులతో సమానమై ఉండును. ఈ ప్రాకారమునందు భగవతి భువనేశ్వరి యొక్క 6 కోణములు గల విశాలమైన యంత్రమొకటి కలదు. కోణమునందు ఉండెడి దేవతల నామములను తెలిపెదను వినుము. తూర్పు కోణమునందు చతుర్ముఖ బ్రహ్మ భగవతి గాయత్రిని కూడి విరాజిల్లుచుండును. ఈయన కమండలమును, అక్షసూత్రమును, అభయముద్ర దండమును, శ్రేష్టమైన ఆయుధమును ధరించి ఉంటారు. పరమ ఆదరణీయురాలైన భగవతి గాయత్రి కూడా ఈ ఆయుధములనే చేబూని ఉంటుంది. వేదములు, వివిధ శాస్త్రములు మూర్తిమంతములై ఇక్కడ శోభిల్లుతూ ఉంటాయి. స్మృతులు, పురాణములు కూడా ఆకారములను ధరించి ఇక్కడ నివసించును. బ్రహ్మస్వరూపలు, గాయత్రి స్వరూపలు, వ్యాహృతుల విగ్రహములు ఇక్కడ నిత్యము నివసించును. నైరుతి దిశయందు శంఖచక్ర గదాపద్మములను ధరించి భగవతి సావిత్రి విరాజమానయ్యి ఉండును. విష్ణు భగవానుడు కూడా ఇట్టి వేషమునే ధరించును. మత్స్యము, కూర్మము మొదలగు మహావిష్ణు అవతారములు, గాయత్రి విగ్రహము వీరందరి నివాస స్థానములు నిర్ణయింపబడినవి. గండ్రగొడ్డలి, అక్షమాల, అభయ, వరముద్రలను ధరించి మహారుద్రుడు దీనికి వాయవ్య దిశయందు నివసించును. అచట భగవంతురాలకు సరస్వతి కూడా ఈ వేషమునందే విరాజమానురాలై ఉంటుంది. రాజా, దక్షిణామూర్తి మొదలగు భేదములతోనున్న రుద్రులు, గౌరీ మొదలగు భేదములతో ఉన్న పార్వతియు వీరందరూ ఇక్కడనే నివసిస్తారు. 64 ఆగమములే కాక ఇతర ఆగమ శాస్త్రములు అన్నియును మూర్తివంతములై ఇక్కడ శోభిల్లుచుండును. ధనమునకు స్వామి అయిన కుబేరుడు రత్నమయ కలశమును, మణికరండమును 2 చేతులయందు ధరించి ఆగ్నేయ దిశయందు ప్రకాశించుచుండును. అనేక విధములైన వీధులలో మహాలక్ష్ములతో కూడి ఇతడు ఉండును. సద్గుణ సంపన్నుడైన కుబేరుడు భగవతి జగదంబ యొక్క కోశాగారమును రక్షించుచుండును. వరుణునికి సంబంధించిన మహాదిశయందు రతీదేవితో కూడి కామదేవుడు నివసించును. కామదేవుని భుజములు పాశము, అంకుశము, ధనస్సు, బాణములతో సదా అలంకరింపబడి ఉంటుంది. మూర్తిమంతములైన సకల శృంగారములు ఇక్కడ నివసించును. ఈశాన్య దిశయందు విఘ్నములను శాసించువాడు, విఘ్నములను నశింపజేయు ప్రతాపవంతుడైన గణేశుడు పుష్టిదేవిని కూడి పాశ అంకుశములను చేబూని సదా విరాజిల్లుతూ ఉంటాడు. రాజేంద్ర, గణేశుని విభూతులన్నీయును సకల మహదైశ్వర్యములతో సంపన్నములై ఇక్కడ శోభిల్లుచుండును. ప్రతి బ్రహ్మాండమునందు ఉన్న బ్రహ్మ మొదలగు సముదాయములన్నీయూ కూడా బ్రహ్మనామముతో ప్రసిద్ధములు. వీరందరూ భగవతి జగదీశ్వరిని నిరంతరము సేవించుచుందురు. ఈ మహామరకత ప్రాకారమునకు ముందు 100 యోజనములు గల విస్తృతమైన ప్రవాళ ప్రాకారము గలదు. దీని ఆకారము కుంకుమతో సమానమైన అరుణవర్ణమై ఉంటుంది. దీని మధ్యభూమి భవనములు కూడా మునుపటి వాటి వలనే ఉండును. ఈ ప్రాకారమునకు మధ్య భాగమునందు
పంచభూతములకు అధిపతులైనటువంటి 5 నివసించెదరు. హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్ఛుష్మ వీరు పంచభూతములకు సమానముగానే వీరికి 5 శక్తులు కలవు. ఈ శక్తులు పాశ, అంకుశ, వర, అభయముద్రలను ధరించి సర్వదా ప్రకాశించుచుందురు. వీరి ప్రతి అంగమునందును నూతన యవ్వన గర్వము ఉట్టిపడుచూ ఉంటుంది. వేషభూషలందు వీరు భగవతి జగదంబకు సమానులే. రాజా, ఈ ప్రవాళ ప్రాకారమునకు తరువాత నవరత్నములతో నిర్మించబడి అనేక యోజనముల విస్తారము గల గొప్ప ప్రాకారము కలదు. ఆగమ ప్రసిద్ధమై ఆమ్నాయమను పేరుగల దేవతల అనేక భవ్య భవనములు ఇక్కడ అలరారుచుండును. ఇవన్నీయు నవరత్న నిర్మితములు. తటాకములు, దిగుడు బావులు కూడా నవరత్నమయములే. రాజా, శ్రీదేవి అవతారములన్నిటికీ నివాసస్థానమిచటనే నిర్ణయింపబడినది. మహావిద్య యొక్క అవతారములన్నీ కూడా ఇక్కడ సదా విరాజిల్లుతూ ఉంటాయి. కోట్ల కొలది సూర్యులతో సమానమై వెలుగుందు సకల దేవీమణులు తమ అంగరక్షక శక్తులతో, ఆభరణములతో, వాహనములతో ఇక్కడ అనుపమ శోభాయమానలై ఉందురు. 7 కోట్ల మహామంత్రములకు అధిదేవతలైన వారికి కూడా ఇక్కడ స్థానముండును. ఈ నవరత్నమయ ప్రాకారమునకు ముందు చింతామణులతో నిర్మించిన ఒక విశాల మందిరము కలదు. ఇక్కడ ఉండేటువంటి సమస్త వస్తువులు కూడా చింతామణి చేత తయారు చేయబడినవే. సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తులా ప్రకాశించేటువంటి రాళ్లతో నిర్మించిన వేల కొలది స్తంభములు ఈ భవనమునందు అమర్చబడినవి. వీటి ప్రకాశము వలన అక్కడ గల ఏ వస్తువు కూడా నేత్రములకందదు. రాజా, మధ్యభాగమునందు శోభాయమానమైన ఆ భవనమే భగవతి జగదంబ నివాస స్థలము. దీనిలో 4 మంటపములు కలవు. ప్రతి మంటపము 1000 స్తంభములతో కూడి ఉన్నది. మొదటిది శృంగార మంటపము, రెండవది ముక్తి మంటపము, మూడవది జ్ఞాన మంటపము, 4వది ఏకాంత మంటపము. ఈ మంటపములందు అనేకములైనటువంటి మణుల అరుగులు కలవు. రకరకములైన ధూపములతో అవి పరిమళములను వెదజల్లుచుండును. ఈ సుందర మంటపములు కోటి సూర్య ప్రభా భాసమానములై తేజరిల్లుచుండును. ఈ మంటపములకు నలువైపులా కేసరములు, మల్లికలు, కుందపుష్పముల ఉపవనములు కలవు. రాజా, ఈ వాటికలందు పుష్కలమైన పరిమళములతో మదప్రపూర్ణములై మదమును స్రవింపజేయు అసంఖ్యాకములైన దివ్యములగు తుమ్మెదలు విరాజమానములై ఉండును. 4 మంటపములకు అన్ని వైపులా మహాపద్మముల వనములు కలవు. వాటి మెట్లు రత్న నిర్మితములు. అది అమృతతుల్యమగు మధురరస పరిపూర్ణము. అక్కడ తుమ్మెదలు ఎల్లవేళలా మధుర నాదములనరించుచుండును. కారండవములను పక్షులతో, హంసలతో సదా నిండియుండును. దానికి 4 వైపులనున్న తీరములు సుగంధము చేత పరిమళాన్వితములై ఉండును. ఈ విధముగా అసంఖ్యాకములైన ఉపవనములతో రమ్యమై సుగంధములతో మణిద్వీపము పరిమళమయమై ఉండును. శృంగార మంటపము మధ్యభాగమునందు ఒక దివ్య సింహాసనమున దేవి విరాజమానురాలై ఉండును. సభాసదుల రూపములోనున్న ప్రముఖ దేవతలు, దేవాంగనలు, సకల అప్సరసలు రకరకములైన స్వరములతో భగవతి జగదంబ ఎదుట గానము చేయుచుందురు. రెండవది ముక్తి మంటపము. దీని మధ్యభాగమునందు విలసిల్లు కళ్యాణమయి భగవతి శివాదేవి ప్రతి బ్రహ్మాండమునందు నివసించు భక్తులకు సదా ముక్తిని ప్రసాదించుచుండును. రాజా, మూడవది జ్ఞానమంటపము. భగవతి ఇక్కడ వెలుగులను వెదజల్లుచు జ్ఞాన ఉపదేశమనరించుచుండును. ఏకాంత మండపమను పేరుగల 4వ మండపమున భగవతి జగదంబ అనంగ కుసుమ మొదలగు సచివ శక్తులతో ఆసీనురాలై జగద్రక్షణ విషయమున సమాలోచన జరుపుచుండును. రాజా, చింతామణి గృహము దేవికి ప్రధాన స్థానము. మూల ప్రకృతి అయిన భగవతి భువనేశ్వరి యొక్క 10 శక్తితత్వములు సోపాన రూపములో ఇచట ఉపస్థితములై ఉండును. వాటితో కూడిన భగవతి ఉన్నతమైన వేదిక మహనీయ శోభలొలకుచుండును. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, సదాశివుడు ఈ 4 దేవతలు ఆ మంచమునకు 4 పాదములు. సదాశివుడు ఆ మంచమునకు
పలకముగా చెప్పబడును. దాని మీద మహామహిమాన్వితుడగు పరమేశ్వరుడు విరాజిల్లుచుండును. సృష్టి ఆదియందు తన లీలలను సంపన్నము చేయుట కొరకు స్వయముగా భగవతియే 2 రూపములలో విరాజమాన అయ్యను. ఆ సమయమున దక్షిణ భాగము నుండి భగవంతుడగు భువనేశ్వరుడు, వామభాగము నుండి సబల బ్రహ్మస్వరూపిణియగు భువనేశ్వరియు ప్రకటితులైరి. భగవతి యొక్క అర్ధాంగ స్వరూపుడు ఈ స్వామి మహేశ్వరుడే. కామదేవుని మదమును అణుచుటయందు పరమకుశలుడు ఈ మహేశ్వరుడు. కోటి కామదేవులతో సమానమైన సౌందర్యవంతుడు. పంచముఖములతో 3 నేత్రములతో శోభిల్లుచుండును. ఈ మహేశ్వరుడు చింతామణులతో అలంకరింపబడి ఉండును. తన భుజముల యందు హరిణమును, అభయముద్రను, వరముద్రను, గండ్రగొడ్డలిని ధరించి ఉండును. సమస్తమును శాసించు ఆ మహాదేవుని ఆయువు 16 సంవత్సరముల వలె ఉండును. కోట్ల కొలది సూర్యులతో సమానముగా ప్రకాశించుచుండును. కోట్ల కొలది చంద్రుల వలె చల్లని స్వామి, శుద్ధ స్ఫటిక మణుల వలె దేదీప్యమానుడు. ఆ ప్రభువు శ్రీ విగ్రహము నుండి చల్లని వెలుగు వ్యాపించుచుండును. ఆ స్వామి వామాంకమున భగవతి భువనేశ్వరి విరాజమానయై ఉన్నది. నవరత్నములు పొదిగిన దివ్యమగు ఒడ్డాణము భగవతి నడుము భాగము యొక్క సౌందర్యమును ఇనుమడింపజేయుచుండును. తప్తకాంచనము, వైడూర్యములతో సిద్ధము చేసిన భుజకీర్తులు దేవి భుజములను సుశోభితము చేయుచున్నవి. వాటి యందు సువర్ణము యొక్క మెరుపులు మెరియుచున్నవి. దాని ఆకారము శ్రీచక్రము వలె ఉన్నది. గొడుగు వంటి తాటంకములు భగవతి భువనేశ్వరి ముఖమండలమును మనోహరముగా తీర్చిదిద్దుచున్నవి. దేవి యొక్క లలాట కాంతి వైభవము అర్ధచంద్రుని శోభను తుచ్చము చేయుచున్నవి. ఆమె ఎర్రని పెదవులు దొండపళ్లను తిరస్కరించుచున్నవి. మనోహరమైన దంతపంక్తి పరమశోభలొలికించుచున్నది. కుంకుమ, కస్తూరి కలిపిన తిలకము ముఖమండలమునకు అపార సౌందర్యం ఆపాదించుచున్నది. ఆ దేవి సూర్యచంద్రుల వంటి ఆకారములతో రత్న నిర్మితమైన దివ్యమగు చూడామణిని మస్తకమున ధరించియున్నది. ఉదయకాలమునందలి శుక్ర నక్షత్రముతో సమానమైన స్వచ్ఛమైన నాసికాభరణము ఆమె ప్రకాశమును ఇనుమడింపజేయు పరమ సాధనముగా రూపొందినది. కంఠాభరణమునందు వేలాడుచున్న స్వచ్ఛములైన ముత్యముల గుత్తితో దేవి అతిశయ శోభాన్వితయై ఒప్పుచున్నది. చందన పంకము, కర్పూరము, కుంకుమలతో ఆ జనని స్తనములు అలంకృతములై ఉన్నవి. విచిత్రములు, అద్భుతములైన ఆమె భుజస్కంధములు శంఖము వలె సౌందర్యముతో అలరారుచున్నవి. దానిమ్మ గింజలతో సమానమైన స్వచ్ఛమగు దంతపంక్తితో ఆ దేవి శోభిల్లుచున్నది. అమూల్య రత్నములతో పొదిగిన మకుటమును మస్తకమున ధరించి ఆమె సౌందర్యమునకే అది మెరుగులు దిద్దుచున్నది. దేవి యొక్క ముఖ కమలమునందు ముంగురులు వ్యాపించినవి. వాటి మీద మత్తెక్కిన భ్రమరములు అలవోకగా తిరుగాడుచున్నవి. కళంకరహితుడైన చంద్రుని వలె ఆ దేవి ముఖమండలము స్వచ్ఛముగా ఉన్నది. గంగాజల తరంగముల వంటి చక్కటి నాభితో ఆమె అలరారుచున్నది. మణులతో పొదిగిన ఉంగరము ఆ దేవి వేలుకు కొత్త శోభలను అమర్చుచున్నది. కమల దళాకృతిని ధరించిన 3 నేత్రములతో ఆ దేవి అతిశయ మనోహరముగా దర్శనమసగుచున్నది. మెరుగుపెట్టి స్వచ్ఛమనరించిన మహారాగములు, పద్మరాగ మణులతో సమానమైన ఆమె కాంతి మహోజ్వలమై తనరారుచున్నది. రత్న నిర్మిత కింకిణులతో, కంకణములతో ఆ దేవి విచిత్ర శోభలొలకించుచున్నది. మణుల, ముత్యాల సరులయందున్న సహజ లావణ్య శోభ ఆమె చరణముల నుండి ఉత్పన్నమైనది. రత్నమయ విశాలములైన వ్రేళ్ల ప్రభా సమూహములతో ఆ దేవి కరకమలములు శోభిల్లుచున్నవి. ఆమె రవికపై పొదిగిన వివిధ రత్నముల కాంతులు ఆ ప్రదేశములంతటను వ్యాపించుచున్నవి. మల్లెల పరిమళముల చేత ఆ దేవి కొప్పు సొబగులీనుచున్నది. కొప్పు ముడియందు ధరించిన మల్లె దండ మీద భ్రమరములు వాలి ఝుమ్మని శబ్దము చేయుచూ భగవతి భువనేశ్వరి ముఖమును చుట్టుముట్టుచున్నవి. గుండ్రని దృఢమైన ఉన్నతమై అతిశయించిన ఉరోజ భారము చేత భగవతి శివాదేవి కొంత అలసిపోయినట్లుగా కనిపించుచున్నది. ఆమె 4 భుజములు పాశ, అంకుశ, వర, అభయముద్రలతో సుశోభితములై ఉన్నవి.
ఆ దేవి సకల శృంగారములతో సంపన్నయై అత్యంత సుకుమారమైన వేళ్లను కలిగి సకల సౌందర్యములకు ఆధారభూతయై సర్వస్వమై నిష్కపటమైన కరుణామూర్తియై ఒప్పారుచున్నది. భగవతి స్వయముగా తన మధుర స్వరముతో వీణాస్వరమును తుచ్చమొనరించుచున్నది. ఆమె కోటానుకోట్ల సూర్యచంద్రుల కాంతిని ధరించి ఉన్నది. అనేక సఖియలు, దాసీజనములు, దేవతాస్త్రీలు, సమస్త దేవ సమూహములు భగవతి భువనేశ్వరిని నాలుగు వైపులా పరివేష్టించి ఆసీనులై ఉన్నారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులతో ఆ దేవి కూడి ఉన్నది. లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ ఇవి మూర్తిమంతములై భగవతి చెంత విరాజిల్లుచుండును. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, దోగ్ధ్రి, అఘోర, అమంగళ ఈ 90 పీఠశక్తులు భగవతి పరాంబిక సేవయందు సదా నిమగ్నులై ఉందురు. శంఖనిధి, పద్మనిధి అను ఈ నిధులు భగవతి పార్శ్వభాగములందు విద్యమానములై ఉండును. నవరత్నవః, కాంచనశ్రవ, సప్తధాతువః అను పేర్లు గల నదులు పైన చెప్పబడిన నిధుల నుండి వెలువడును. రాజేంద్ర, ఈ నదులన్నీయును సుధాసింధువునందు కలియును. ఈ విధముగా విశేష శక్తిశాలినియగు ఆ భగవతి భువనేశ్వరి మహానుభావుడగు భువనేశ్వరుని వామాంకమున విరాజిల్లుచుండును. ఆమె సాంగత్యము వలననే భువనేశ్వరునకు సర్వేశ్వరుడగు యోగ్యత ప్రాప్తించును. దీనిని గురించి వేరుగా ఆలోచించవలసిన అవసరమే లేదు. రాజా, ఇప్పుడు ఈ చింతామణి గృహ పరిమాణమును వినుము. ఇది మిగుల విశాలమైన భవనము. 1000 యోజనముల పొడవును వెడల్పును కలిగియుండును. దీని ఉత్తర భాగమున మిక్కిలి పొడవైన ప్రాకారము గలదు. తూర్పునందలి ప్రాకారము కంటే ఉత్తర దిశయందు గల ప్రాకారము క్రమముగా 2 అధికముగా కలదని చెప్పుదురు. భగవతి యొక్క ఈ మణిద్వీపము భూమి మీద కాకుండా అంతరిక్షలోకమునందు శోభిల్లుచున్నది. ప్రళయకాలమునందు ఇది నశించదు, సృష్టికాలమునందు ఆవిర్భవించదు. కానీ కార్యమునకు తగినట్లు వస్త్రము వలె నిరంతరము దీని యందు సంకోచ వ్యాకోచములు కలుగుచుండును. ప్రాకారములన్నిటి యొక్క శోభ ఆ చింతామణి గృహ పరిధియందే విలసిల్లును. ఆ భవ్య భవనము భగవతి మహామాయ విరాజమానురాలగు స్థలముగా చెప్పబడును. రాజా, ప్రతి బ్రహ్మాండమునందు గల ఉపాసకులు దేవలోక, నాగలోక, మనుష్యాది ఇతర లోకములందున్న శ్రీదేవి భక్తులందరూ ఇచటకు వచ్చి చేరుదురు. దేవీక్షేత్రమునందుండి ఆ దేవి ఉపాసనయందు తత్పరులై ప్రాణములు త్యజించెదరు. వీరందరూ దేవీ మహోత్సవములు జరుగు స్థలములకు వెళ్ళెదరు. అచట ఘృతకుల్య, దుగ్ధకుల్య, దధికుల్య, మధుశ్రవ, అమృతవః, ద్రాక్షారసవః, జంబూరసవః, ఆమ్రేక్షురసవః మొదలగు వేల కొలది శ్రేష్టములైన నదులు ప్రవహించుచుండును. అచట మనోరథ రూపములగు పళ్లతో కూడిన అనేక వృక్షములు, దిగుడు బావులు కూడా కలవు. ఇవన్నీయు యథేచ్ఛగా పానమునరించుటకు యోగ్యమైన జలములను ప్రసాదించును. ఇందులో ఏమాత్రమును కొరత లేదు. మణిద్వీపమునందు రోగము చేత ఎవ్వరి శరీరమును కృషించదు. ఎప్పుడునూ వృద్ధాప్యము తన ప్రభావమును చూపజాలదు. ఆ దివ్యధామము చింత, మాత్సర్య, కామ, క్రోధరహితమైనటువంటిది. అచటనున్న వారందరూ యవ్వన సంపన్నులు. తమ భార్యలతో కూడి వేల కొలది సూర్యుల వలె తేజస్సంపన్నులై ఉందురు. అక్కడే స్థితులై భగవతి భువనేశ్వరిని నిరంతరము ఉపాసించేటువంటి వారు ఎంతోమంది సాలోక్యముక్తిని, ఎంతోమంది సామీప్యముక్తిని పొంది ఉన్నారు. చాలామంది సాలోక్యముక్తికి భాగస్వాములేరి. కొందరు శ్రేష్ఠులైన ప్రాణులు సారూప్యతను పొందిరి. ప్రతి బ్రహ్మాండమునందున్న దేవతల సమాజములు మణిద్వీపమునందుండి భగవతి జగదీశ్వరిని ఉపాసించెదరు. 7 కోట్ల మహామంత్రములు మూర్తిమంతములై భగవతి ఆరాధనయందు తత్పరులై ఉందురు. సామ్యావస్థనందున్న శివాదేవి కారణబ్రహ్మస్వరూపజని చెప్పబడును. ఆమె మాయామయమగు సబల విగ్రహమును ధరించియుండును. సకల మహావిద్యలు సదా ఆమె సేవయందు సంలగ్నలయ్యుందురు.
రాజా, ఇట్లు నేను మణిద్వీపము యొక్క అతిశయ మహిమను తెలిపితిని. కోట్ల కొలది సూర్యులు, చంద్రులు, అగ్నులు, విద్యుత్తులు ఈ మణిద్వీప దివ్యప్రభల కోటియందలి ఒక్క అంశకు కూడా సరిపోలుటకు అర్హతను కలిగియుండరు. ఈ పురమునందు ఒకచోట ముత్యముల వంటి ప్రకాశము వ్యాపించియుండును. కొంత భాగము మరకతమణుల యొక్క సౌందర్యమును ధరించియుండును. ఇంకొక చోట విద్యుత్తు వలె సూర్యుని వలె మెరయుచుండును. మరి ఒక చోట మధ్యాహ్నకాలమునందలి ప్రచండమైన సూర్యుని తాపమా అనునట్లు దృష్టిగోచరమగుచుండును. మరి ఒక చోట వేల కొలది విద్యుత్తుల తేజస్సును ధరించిన దివ్యకాంతులు వ్యాపించియుండును. మరి ఒక చోట సింధూరము, నీలేంద్రమునులతో సమానమైన సౌందర్యము దృష్టిగోచరమగును. కొన్ని దిశాభాగములు కాంతియందు దావానలము వలె తప్త కాంచనము వలె శోభిల్లుచుండును. కొన్ని స్థలములు చంద్రకాంతమణులు, సూర్యకాంతమణుల రాళ్ల చేత నిర్మించబడినవా అనునట్లుండును. ఈ పురము యొక్క శిఖరము రత్నమయము, ప్రాకారములు, గోపురములు రత్న నిర్మితములు. రత్నమయములైన వృక్షములతో, ఆకులతో, పువ్వులతో ఈ నగరము చక్కగా అలంకరింపబడి ఉండును. ప్రకాశవంతమైన ఈ నగరమునందు దివ్య మయూరములు ఎల్లవేళలా నృత్యము చేయుచుండును. పావురములు శబ్దమనరించుచుండును. కోకిలలు కుహు కుహు నాదములతో నినదించుచుండును. చిలుకలు మధుర వచనములతో ఈ నగరమును ప్రతిధ్వనింపజేయుచుండును. ఈ నగరమునకు చుట్టూ రమ్యమై స్వచ్ఛమైన జలములు గల లక్షల కొలది సరోవరములు పరివృతమయ్యుండును. మణిద్వీప మధ్యభాగమునందు వికసించిన రత్నమయ కమలములతో ఈ నగరము అనుపమ శోభలొలకుచుండును. దానికి నలువైపులనున్న 100 యోజనముల భూమి దివ్య గంధములతో సదా పరిమళించుచుండును. మంద గమనముతో వీచు వాయువులు వృక్షములను మెల్లమెల్లగా కదిలించుచుండును. చింతామణి సమూహముల వెలుగులతో ఆకాశము కళకళలాడుచుండును. సర్వత్రా చల్లాచెదురైపడియున్న రత్నప్రభలతో దిశలన్నీయు అగ్నివలె ప్రకాశించుచుండును. వృక్షముల మధుర సుగంధములతో కూడిన సౌఖ్యదాయకమగు పవనములు సదా పరిపూర్ణముగా వీచుచుండును. రాజా, 10,000 యోజనముల వరకు మెరయుచుండెడి మణిద్వీపము ధూపము చేత శ్రేష్టమైన పరిమళములను వెదజల్లుచుండును. దర్పణములతో కూడి ఈ మణిద్వీప దిశలు చింతామణుల జ్యోతిఃపుంజములతో శోభలొలకుచు అందరి మనస్సులను ముగ్ధము చేయుచుండును. రాజా, సకలైశ్వర్యములు, శృంగారములు, సర్వజ్ఞతలు, తేజస్సులు, పరాక్రమములు, ఉత్తమ గుణములు, దయలు ఈ మణిద్వీపమునందే సమాప్తములగుచున్నవి. రాజు యొక్క ఆనందము నుండి మొదలుకొని బ్రహ్మలోకము వరకు ఉన్న ఆనందములన్నీయును ఈ నగరమునందు విద్యమానములై ఉన్నవి. రాజా, ఈ మణిద్వీప మహిమను నీకు వర్ణించి తెలిపితిని. మహాదేవి యొక్క ఈ పరమధామము అన్ని లోకముల కంటే మిక్కిలి శ్రేష్టమైనది. ఈ మణిద్వీపమును స్మరించినంతనే సకల పాపములు నశించును. మరణ సమయమున మణిద్వీపమును స్మరించిన ప్రాణి ఆ ధామమునకే వెళ్ళును. 8వ అధ్యాయము మొదలుకొని ఇప్పటి వరకు ఈ విషయమును అధ్యాయ పంచకమని చెప్పుదురు. జాగ్రత్తగా నిత్యము దీనిని పఠించిన ప్రాణులు భూత ప్రేత పిశాచాది బాధల నుండి ముక్తులగుదురు. నూతన గృహ నిర్మాణము లేక వాస్తుదేవతను పూజించు సమయమున యత్నపూర్వకముగా దీనిని పఠించిన వారికి శ్రేయస్సు లభించును. సచ్చిదానంద స్వరూపిణి శ్రీమద్భగవతియగు శ్రీ లలితా పరమేశ్వరీదేవి యొక్క నిత్య నివాస స్థానమైనటువంటి ఈ మణిద్వీపము యొక్క అనేక దివ్య విశేషములను నీకు తెలిపితిని. దీనిని నిత్యము వినిన ఎడల వారు భగవతి కృపకు పాత్రులై దివ్య సంపదలకు పాత్రులగుదురు. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ లలితా పరాభట్టారికా త్రిపుర సుందర్యై నమో నమః.